అందుకే మేము బయటకు వెళ్ళి మా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాం. అందుకే నేను తనని చెప్పాను. తన ప్రెజరు లేదు, నేనే బలవంతం చేసి తనని వచ్చి వెళ్ళిపోమని చెప్పాను. మా ఇంట్లోనే ఒప్పుకోలేదనేసి మేము వచ్చి వారం రోజులు అయింది. బయటకు వచ్చేసి మా దగ్గర ఉన్న డబ్బులతో కాస్త కోస్త అలా గడిపిస్తాము. డబ్బులు కూడా అయిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాము. మేము సూసైడ్ అటెంప్ట్ చేసేలోపు సెక్యూరిటీ టీం వచ్చింది. ఆ టీమే మమ్మల్ని కాపాడింది. లవ్ చేసుకుంటున్నాను. ఆ మ్యాటర్ నేను మా ఇంట్లో తన వాళ్ళ ఇష్టం చెప్పాను. బట్ మా లవ్ ఏంటంటే ఇష్టంగా ఒప్పుకోలేదు అనుకుని ఆ అమ్మాయి నాకు కొత్తగా మ్యారేజ్ చేస్తున్నారు అనుకుని ఆ ఇంట్లో ఫోర్స్ చేస్తారని చెప్తే నేనేం చెప్పాను వద్దని చెప్పాను. చెప్తే ఆ అమ్మాయి బలవంతంగా ఫోర్స్ చేస్తాను. అయితే ఆ అమ్మాయి నేను బయటకు తప్పుగా ఈ లైఫ్ ఏం చేద్దామని అంటే తీసుకెళ్ళి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మరి ఇంకా పరిస్థితి లేదని సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి వస్తే సెక్యూరిటీ కానిస్టేబుల్ వేస్తే వచ్చి మమ్మల్ని కాపాడు. గుడ్ మార్నింగ్ అండి. మేము శక్తి పోలీస్ టీమ్ అని శ్రీకాకుళం నుండి వచ్చాము. ప్రజెంట్ ఆంధ్రలో గత 6 నెలల నుండి శక్తి టీమ్లో మేము వర్క్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా మేము ప్రతిరోజు డ్యూటీలో భాగంగా ఈ యాప్లు అవేర్నెస్ చేస్తూ అలా ఈ ఏరియాలో మేము సంచరిస్తూ మా డ్యూటీ మేము తీసుకుంటున్నాము. అనుకోకుండా సడన్గా ఒక అబ్బాయి పట్టాల మీదకి రావడం చూశాము. మీరు ఎందుకు పట్టాల మీదకి వస్తున్నారని అనుమానం వచ్చి మేము ఆ రోడ్డు మీద నుండి చూసి టక్కున అక్కడి నుండి స్పీడ్గా పరిగెత్తి వీళ్ళందరినీ పట్టాల నుండి బయటకు వేసాము. రీసెంట్ 30-20 సెకండ్స్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఏమ్మా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళని ప్రశ్నించాము. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ఇద్దరు మేజర్లము, నా పేరు లావణ్య అండ్ గణేష్ అబ్బాయి పేరు. ఇద్దరు వయసు కూడా ఈ అమ్మాయి 19 ఇయర్స్, అబ్బాయి 23 ఇయర్స్ అని చెప్తున్నారు. అయితే మేజర్లం అయినప్పటికీ మా పేరెంట్స్ మా పెళ్ళిని అంగీకరించట్లేదు, మాకు ప్రాణహాని ఉంది, మేము ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే మా ఇద్దరం బయటకు వచ్చామన్నారు. బయటకు రావడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ గల కారణం ఏంటని అడిగాను. చెప్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర ఉన్న మనీ అయిపోయి మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదు, కలిసి బతకాలనుకుంటున్నాం లేదా కలిసి కావాలనుకుంటున్నాం, ఇంకో కారణం చెప్పండి. సో వీళ్ళకి ధైర్యం చెప్పి వీళ్ళ కన్సర్ట్ పోలీస్ స్టేషన్ పాలకొండ కానీ లేదంటే లోకల్ ఎస్ఐ గారికి కానీ వీళ్ళని అప్డేట్ చేసి వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము, మా పై ఆఫీసులకి ఇంటిమేట్ చేస్తామని చెప్పాము. మా డ్యూటీలో భాగంగా మాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. వీళ్ళని ఫేస్ చేయగలిగాము. ఇద్దరు ప్రాణాలను నిల్చోబెట్టామనే ఒక ఇదైతే మాలో